తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గరవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉంటాము. చూడండి, ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తేలేదు, చనిపోయిన తర్వాత ఏమి తీసుకొని పోలేము. మరి ఇలాంటి దోల కోసం ఎందుకు మనం కష్టపడిపోతున్నాం? ఎందుకు సమకూర్చుకోవాలనుకుంటున్నాం? ఎందుకు దాచుకోవాలనుకుంటున్నాం? దేవుని కోసం పని చేయాలండి. అద్భుతమైన శరీరాన్ని మనం పొందాలి. శరీరము కేవలం నిష్ప్రయోజనమైనదే. ఆ నిష్ప్రయోజనమైన దానిలో నుంచే విలువైన అక్షయ శరీరం దాగి ఉంది. నీకు పనికిరాని వస్తువులో నుంచే ఒక మంచి వస్తువుని తయారు చేయగలుగుతుంటే, సాక్షాత్తు దేవుడిచ్చిన ఈ దేహంలో నుంచి విలువైన ఒక దేహం దాగి ఉందని నేటికైనా మనం కళ్ళు తెరవాలి, అందరికీ తెలియపరచాలి. పరలోకంలో దేవుడు మన కోసం భద్రపరిచాడు. దాన్ని పొందాలి అంటే సత్క్రియలని ధనం గలవారుగా ఉండాలి. దేవుని కార్యక్రమాలు జరిగించాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, మనుషులను దేవుని కోసం రక్షించాలి. ఇవన్నీ చేసిన వారే నిత్య జీవానికి వెళ్ళగలరు. నిష్ప్రయోజనమైన శరీరంలో ఆ కార్యక్రమాలన్నీ చేస్తేనే అక్షయమైన శరీరం వస్తుంది. అందుకే యేసుప్రభువు వారు చెప్పారు, ఇది కేవలం నిష్ప్రయోజనమని, కానీ ఇదే మార్పు చెందుతుంది. కాబట్టి ఆ మార్పును మీరు కోరుకుంటున్నారా? మార్పును కోరుకునేవారైతే దేవుని కోసం బ్రతకాలి.